రుతురాగాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఓసారి చూసినట్లయితే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్లలో వేడిగాలులు వీచాయి. మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. దేశం మొత్తం మీద మధ్యప్రదేశ్లోని రేవలో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో వాయవ్య మధ్య భారత రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కొంతవరకు పెరిగే అవకాశం ఉందని మెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరిగాయి. దాదాపు అన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 36 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. రాగల 24 గంటల్లో కూడా రాష్ట్రమంతటా ఇదే వాతావరణం కొనసాగుతుందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 22% ఉంటుంది. వరంగల్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 24% ఉండొచ్చు. కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 19% ఉంటుంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 26% ఉండొచ్చు. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 21, నిజామాబాద్ 19, ఆదిలాబాద్ 12, రామగుండం 16, భద్రాచలంలో 21 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీల వరకు పెరిగాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు 1-2 చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణంగా నమోదవుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 42% ఉండే అవకాశం ఉంది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 25% ఉంటుంది. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 16% ఉండొచ్చు. తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 30% ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆరోగ్యవరంలో 16 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 17, కర్నూలు 21, కాకినాడ 23, బాపట్ల 20, నెల్లూరులో 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నౌ.